ఏపీ హైకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత వారం సింగయ్య కేసులో జగన్ పిటిషన్ను అనుమతించిన వ్యవహారంలో జస్టిస్ కె శ్రీనివాసరెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో తిరుమల లడ్డు కల్తీ కేసులో నిందితులకు బెయిల్ ఇచ్చిన తర్వాత కె శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, ఈ క్రమంలో సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఐపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి ఈ రోజు హైకోర్టులో బెంచ్ మీదనే కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా మారడంతో పాటు న్యాయవాద వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. గత వారం సింగయ్య కేసులో జగన్ పిటిషన్ అనుమతించిన వ్యవహారం, ఆ తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్స్ మీద కూడా 2 వారాల పాటు స్టే విధించారు జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి. ఈ అంశంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఈ రోజు తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే కల్తీ నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఇచ్చిన తర్వాత ఆయన ఈ రోజు హైకోర్టులో బెంచ్ మీదనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నన్ను గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు కల్తీ నెయ్యి కేసులో నిందితులకు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులు కూడా ట్రోలర్స్ కు బాగా పనికొస్తాయి అని చెప్పి ఆయన నమ్మగర్భ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బెయిల్ కేసులు వచ్చే మంగళవారానికి న్యాయమూర్తి వాయిదా వేశారు. తన ముందున్న బెయిల్ కేసులన్నీ కూడా వచ్చే వారం వేరే బెంచ్ ముందు చూసుకోవాలి అని కూడా న్యాయమూర్తి సూచించారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో ఇరుపక్షాల న్యాయవాదులు కూడా అక్కడే ఉన్నారు. కోర్టులో మిగతా న్యాయవాదులు అంటే అనంతరం వచ్చే కేసులకు సంబంధించిన న్యాయవాదులు కూడా అక్కడే ఉండటంతో కొద్ది క్షణాల్లోని ఈ వ్యాఖ్యలన్నీ కూడా హైకోర్టు కారిడార్లలోకి విస్తృతంగా కూడా పాకాయి. దీంతో ఈ న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. శంకర్. రైట్, థ్యాంక్ యూ రామారావు.